సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ గా ఉన్నప్పటికీ మహిళా బిల్లు పాస్ చేయకపోవడం దురదృష్టకరమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మహిళలు రాజకీయాల్లో ముందుకు రావాలని, వారి నుంచే ఎంపీలు ఎమ్మెల్యేలు రావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన నారీ శక్తి నందన్ ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, హైదరాబాద్ మాజీ మేయర్ కార్తిక రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని సినిమా వాళ్ళు కూడా గుర్తుపట్టడం లేదని అన్నారు. బీజేపీ ఢిల్లీ సీఎంగా మహిళనే నియమించిందని, ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. దేశంలో మహిళా ఎంపీల శాతం 15 కంటే తక్కువగా ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ నిర్వహించినది కూడా ఒక మహిళేనని తెలిపారు. మహిళా బిల్లుతో ఎంతో మంది మహిళలకు మేలు జరుగుతుందని ఎంపీ వివరించారు. చేసే సభలో మీరు 33% ఎమ్మెల్యేలు ఎంపీలుగా కూర్చున్న రోజు మా ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి పోయి ధైర్యంగా నేను సమస్య చెప్పుకోగలుగుతా అనేటువంటి అవకాశాన్ని మీకు కల్పించడం కోసం 23 సెప్టెంబర్లో భారత పార్లమెంట్లో నారీ శక్తి వందన్ బిల్లును పాస్ చేసిన నరేంద్ర మోడీ గారు 2029 ఎన్నికలలో మీలో చాలా మందిని ఎమ్మెల్యేలు, ఎంపీలు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కానీ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ని గెలిచింది మన నిజామాబాద్కి వెళ్ళిపోయినటువంటి నిఖిత్ జరీన్ అని ఒక ఆడపిల్ల. 10వ తరగతిలో ఉంటుంది. మలావత్ పూర్ణ ఒక గిరిజన బిడ్డ. హాస్టల్లో చదువుకుంటే పోయి ఎవరెస్ట్ ఎక్కాలని కలగన్నది. ఎక్కిందా? రేపు కాబోయే ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చాలా మంది సినిమాలకు తెలియదు. చాలా మందికి రేవంత్ రెడ్డిని స్టేజ్ మీద కూర్చుని పెట్టుకొని మైక్ పెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి అని ఇట్లా వెనక చూస్తుంటారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అని ఎవరు గుర్తిస్తలేరు కాబట్టి తెలంగాణ సమాజంలో. ఆయన అంటాడు బీజేపీ ఒక్క మహిళనన్ను ముఖ్యమంత్రి చేసింది అని అడుగుతుండు. వెనుకటికి నరేంద్ర మోడీ గారు చేసిండ్రు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ చేసిండ్రు. ఎవరిని? ఆనందీబెన్ పటేల్ చేసిరు. అయ్యా రేవంత్ రెడ్డి గారు జర చూడు, నువ్వు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఫస్ట్ కనబడే పోట ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? రేఖా గుప్తా గారు. కాంగ్రెస్ పార్టీకి మహిళల అధ్యక్షులు ఉన్నారు, బీజేపీకి మహిళల. రేవంత్ రెడ్డి గారు ఎవరు ఉన్నారు? అయితే నెహ్రూ బిడ్డ, లేకపోతే నెహ్రూ ఇంటికి వచ్చినటువంటి కోడలి పిల్ల తప్ప ఈ దేశం లోపల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసేందుకు సోనియా గాంధీ దాదాపు 2 దశాబ్దాలు పనిచేస్తుంది. కానీ ఇంకెవరికి కూడా అవకాశం ఇవ్వలేనటువంటి కుటుంబం